ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం 2వ విడత నిధులను ఈ నెల 19వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు ద్వారా 13,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. వార్తల వివరాలు: ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరులోని మూలాపేట బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఇప్పటికే నెల్లూరు నగరంలోని విఆర్ మున్సిపల్ పాఠశాలను అభివృద్ధి చేశామని, ఇదే తరహాలో అన్ని పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలియజేస్తూ, పేదలు నిరుపేదలకి సహాయం చేయాలి, వాళ్ళు హెల్ప్ చేయాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఏ స్థితికైనా ఎదగతారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి విద్యాశాఖ మంత్రి కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. పేద ప్రజలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే నా టార్గెట్. ఇది అయిన తర్వాత నెల్లూరు సిటీలో అయిపోయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్, వాటిల్ని ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎంతో మెరుగ్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది కూడా చేస్తాం. అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం 2వ విడత నిధులను ఈ నెల 19వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల అమలుపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని నిన్న ఆయన ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు అమ్ముకోవచ్చని తెలిపారు. ఆచంట మండలం కేంద్రంలో సుమారు 2,10,00,00,000 రూపాయల నిధులతో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థను పూర్తి చేశామని మంత్రి వివరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఐక్యత మార్చ్ ఈరోజు నిర్వహించారు. పాత గాజువాక జంక్షన్ నుంచి కొత్త గాజువాక జంక్షన్ వరకు జరిగిన ఈ ర్యాలీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. పత్తి రైతులు దళారులను ఆశ్రయించకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి విక్రయ కేంద్రానికి తీసుకువచ్చిన పత్తిని, అందులోని తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం కృష్ణప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ, CCI నిబంధనల ప్రకారం పత్తిలో తేమ 12% ఉండాలన్నారు. వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాల వల్ల పత్తిలో నాణ్యత తగ్గిందని రైతులు పత్తిని ఆరబెట్టి కొనుగోలుకు తీసుకురావాలని కోరారు. విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు ద్వారా 13,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నాయని కేశినేని శివనాథ్ తెలియజేస్తూ, 2 రోజుల CII సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి సుమారు 13,50,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి.
విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. రాయలసీమకి ఏరోస్పేస్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి బేస్ అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల నిత్య జీవితంలో రేడియో ఒక భాగమైందని విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజీవి సరిత పేర్కొన్నారు. ప్రసార భారతి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదికగా జాతీయ 67వ సంగీత సమ్మేళనాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు కొల్లూరు వందన శాస్త్రీయ సంగీత కచేరీ చేయగా, సుబ్బరాయ శాస్త్రి, త్యాగరాజస్వామి, అన్నమయ్య తదితర వాగ్గేయకార కీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీపీ సరిత మాట్లాడుతూ, జాతీయ సమైక్యతను చాటేది సంగీతమేనని, రేడియో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా అనేక ప్రజాహిత కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో విద్యా పరిశోధన సంస్థలలో గ్రంథాలయాల యాంత్రీకరణపై 14వ అంతర్జాతీయ క్యాలిబర్ 2025 సమావేశం ఈరోజు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఉమా కంజీలాల్ ప్రారంభించగా, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే దేశ విదేశాలకు చెందిన 500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 14వ అంతర్జాతీయ క్యాలిబర్ 2025 కార్యనిర్వాహక కార్యదర్శి కె సురేంద్రబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ, 14వ అంతర్జాతీయ క్యాలిబర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ను ఆర్గనైజ్ చేస్తున్నాము. 2047 సంవత్సరం అనుగుణంగా గ్రంథాలయాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, గ్రంథాలయాల్లో రావాల్సిన మార్పులు ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించడానికి దేశ విద్యాశాఖ ప్రతినిధులంతా కూడా డిస్కస్ చేసి ఒక విధమైనటువంటి నమూనాను ప్రిపేర్ చేసి దాన్ని ప్రభుత్వానికి అందజేస్తూ ఉంటారు. అదేవిధంగా కొత్తగా వచ్చే ఇన్నోవేషన్స్ అన్ని కూడా లైబ్రరీ ఇంప్లిమెంట్ చేసేదానికి, ప్రధానంగా చేసే చర్యలన్నీ కూడా తీసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయమైనటువంటి మార్పులన్నింటినీ కూడా సమావేశంలో డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. జాతీయ మూర్ఛ వ్యాధి నివారణ అవగాహన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. మెదడులోని నరాలలో వచ్చే మార్పులు, తలకు తగిలే గాయాలు, పక్షవాతం, మెదడులో ఏర్పడే ట్యూమర్లు, చిన్నతనంలో ఎక్కువ కాలం పాటు జ్వరం కొనసాగడం తదితర కారణాల వల్ల మూర్ఛ వ్యాధి సంభవించే అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాల వల్ల కూడా మూర్ఛ వ్యాధి రావచ్చు. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించడం కోసమే ఈరోజు మూర్ఛ వ్యాధి నివారణ అవగాహన దినాన్ని పాటిస్తున్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 128వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం 2వ విడత నిధులను ఈ నెల 19వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.